హలో అందరికీ నమస్కారం. ఈరోజు మనం వినబోతున్నాం చిన్ని శ్రీకృష్ణని గురించి ఒక అందమైన కథని. మిస్చీవియస్గా, క్యూట్గా, ప్రేమతో కలిసిన మన లిటిల్ కృష్ణ మళ్ళీ ఒకసారి మన మనసులు గెలవాలని వచ్చాడు. మరి కథ మొదలు. సీన్ 1. గోకులం ఉదయం. పొద్దున బంగారు వెలుగు గోకులాన్ని చేరింది. పక్షులు చిలకలా చేసేశాయి. నది గలియ మధుర స్వరంలో ఆడుతుంది. ఆ అందమైన ఉదయంలో చిన్న కృష్ణ వయస్సు తక్కువ, కాని దివ్యమైన వెలుగుతో ఉన్నాడు. తనకే ఫ్లూట్ని పట్టుకొని అందమైన నవ్వుతో అడుగులు వేస్తూ ఉంటాడు. ఫ్లూట్ శబ్దం వింటానే పశువులు, పిల్లలు, గోపికలు అందరూ నవ్వుతూ కృష్ణ వద్దకు తిరుగుతున్నారు. అందరూ చెప్పేది ఒక్కటే, మన కృష్ణ వచ్చాడు. సీన్ 2. వెన్న కథ మొదలు. గోకులంలో ఒక చిన్న సమస్య. ఎక్కడ వెన్న ఉంటే అక్కడ కృష్ణ కనిపిస్తాడు. వెన్నకుండ దగ్గర కృష్ణ మిస్చీవియస్గా నవ్వుతున్న చూసిన ప్రతి ఒక్కళ్ళూ హార్ట్లో ప్రేమ పెరిగిపోతుంది. ఎవరైనా కోపం పడాలని ట్రై చేసినా కూడా కృష్ణ ఫేస్ చూస్తే నవ్వకపోవడం కష్టం. సీన్ 3. దోస్తులు అండ్ ప్లాన్. ఒకరోజు కృష్ణ తన దోస్తులతో చెప్పాడు, వెన్న అంటే నాకిష్టం, కాని నాకే కాదు, అందరూ తినవలి. అప్పుడే అందరూ కలిసి ఒక ప్లాన్ చేశారు. చిన్న అడుగులతో కృష్ణ మెడాలిమీద ఎక్కాడు. దోస్తులు కావలగా నిలబడ్డారు. కృష్ణ కళ్ళు మెరుస్తూ వెన్నకుండని చేరాడు. సీన్ 4. యశోదమ్మ వచ్చేస్తుంది. అక్కడ ఒక్కడక్కడా యశోదమ్మ వస్తుంది. ఆమె చూసింది ఏమిటంటే కృష్ణ 2 చేతులు వెన్నలో ముంచి కళ్లల్లో మిస్చీవియస్ గ్లింట్తో తినడం. యశోదమ్మ అడిగింది, కృష్ణ, ఇది ఎవరు చేశారు? కృష్ణ చిన్న కళ్ళు పెద్దగా చేసి అమాయకంగా చెప్పాడు, అమ్మమ్మా, నేను కాదు, వెన్న నాకు తిండి. ఆ మాట వింటే యశోదమ్మ నవ్వక ఉండలేక తన బంగారు పిల్లని గట్టిగా పట్టుకుంది. స్టార్ 5. మోరల్. ఆ రోజున యశోదమ్మ ఎవ్వరినీ తిట్టలేదు. ఎందుకంటే కృష్ణ మిస్చీవియస్ తనంలో కూడా ప్రేమ ఉంది. అతనికి వెన్న అంటే ఇష్టం, కాని అతని హృదయంలో పంచుకోవాలి అనే ప్రేమ మరింత పెద్ద ధర్మం. మోరల్: ప్రేమ పంచితే సంతోషం పెరుగుతుంది. షేర్ చేసిన ఆనందమే నిజమైన ఆనందం. మళ్ళీ కలుద్దాం వేరే అందమైన కథతో. జై శ్రీకృష్ణ.